గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో ఇంటర్నేషనల్ సర్వీస్ సింగపూర్ ఫ్లైట్ సర్వీస్ ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పునః ప్రారంభించారు. మొదటిసారిగా సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు స్వాగతం పలికి గన్నవరం నుంచి సింగపూర్ వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు ఇచ్చారు ఎమ్మెల్యే. ఇక ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. 2014 నుంచి 2019 వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 30 ఫ్లైట్లు రాకపోకలు ఉండేవని, కానీ గత ప్రభుత్వ హయాంలో ఫ్లైట్లు తగ్గిపోయాయన్నారు. ఇప్పుడు రోజులకు 48 ఫ్లైట్లు తిరుగుతున్నాయని చెప్పారు. రోజుకి 4000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రద్దయిన సింగపూర్ టు గన్నవరం ఫ్లైట్ ని ఇప్పుడు పునః ప్రారంభించామన్నారు. రాబోయే కాలంలో గన్నవరం నుంచి మరిన్ని ఇంటర్నేషనల్ సర్వీసులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంగా కన్వర్ట్ చేసిన తర్వాత 14-19 మధ్యలో దాదాపు 30 ఫ్లైట్లు ఉన్న పరిస్థితి. తర్వాత ప్రభుత్వంలో అవి తగ్గిపోయిన పరిస్థితి. ఈ రోజున 48 ఫ్లైట్స్ తిరుగుతున్నాయి ఈ ఎయిర్పోర్ట్ నుంచి పర్ డే. అలాగే 4000 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు ఎవ్రీడే ఫ్రమ్ దిస్ ఎయిర్పోర్ట్ టు అదర్ లొకేషన్స్. అంటే 50% ఫ్లైట్స్ పెరిగినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ 40 to 50% ఎయిర్ ట్రావెల్ కూడా పెరిగిందని తెలియజేయటం. అలాగే ఈ రోజున ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా గతంలో ఉండేది, అదే రోజు సింగపూర్ టు ఇండియా ఫ్లైట్ ఉన్నా వైబిలిటీ గ్యాప్ నిందో ఉంది. వైబిలిటీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆ డిఫరెన్స్ అమౌంట్ ని పే చేసే కండిషన్ బేస్డ్ గా ఆ రోజు ఫ్లైట్ వచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ కేంద్ర మంత్రిగా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అయిన తర్వాత ఆయన చూపించిన ప్రత్యేక చొరవతో ఇండిగో ఎయిర్లైన్స్ సింగపూర్ కి ఎయిర్ బస్ 320ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినందుకు ఇండిగో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మొదటి ప్రయాణం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంతకు ముందు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి రావాలి. ఇప్పుడు డైరెక్ట్ గా మన విజయవాడకు వచ్చేస్తున్నాము. సో అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు కూటమి ప్రభుత్వం అండ్ బాబు గారు ఎస్పెషల్లీ, అండ్ రామ్మోహన్ నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.